హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా మేము కొత్త కార్ తీసుకున్నాము అని చెప్పి. సో ఈరోజు మేము ఆ కొత్త కార్కి పూజ చేయించడానికి టెంపుల్కి వెళ్తున్నాము. దానికోసం అయితే ఇంకా సింపుల్ శారీతో రెడీ అవుతున్నా. ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషను అది యాక్చువల్గా కొంచెం పీచ్ కలరు, పింక్ అండ్ పీచ్ కాంబినేషన్ బార్డర్లో ఉంది. సో ఈ కాంబినేషన్ అయితే నాకు లేదు. సో ఫస్ట్ టైం కట్టుకుంటున్నా ఇట్లాంటి కాంబినేషను. అండ్ ఇది కొంచెం మంచిగా పైతానీ బార్డర్ అండ్ ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. సో నేను ఇంకా టెంపుల్కి కదా, అండ్ ఆల్సో సమ్మర్ అది, సో అవసరమా అని చెప్పి అనుకున్నా. ఇంకా వేడిగా ఉంటాయి కదా అని చెప్పి. బట్ ఇంకా టెంపుల్కి ఊరికైనా వెళ్ళడం కాకుండా మా కార్కి పూజ చేయిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎట్లయినా కట్టుకుందాం అని చెప్పి కట్టుకున్నా. సింగిల్ పళ్ళు వేసుకొని చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంది శారీ అయితే. ఇంకా చిన్నగా చాలా సింపుల్ జ్యువెలరీ వేసుకొని కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. అవి పెద్దగా అనుకోవచ్చు, బట్ నేను చాలా ఎప్పుడు చిన్నవే ప్రిఫర్ చేస్తుంటా ఇయర్ రింగ్స్ అయితే. సో ఇప్పుడు కొంచెం పెద్ద అట్లా పెట్టుకున్నా అనమాట. అవి నాకు పెద్దవి. సో సింపుల్గా అయితే ఇట్లా జ్యువెలరీ వేసుకొని రెడీ అయిపోయినా. హలో, ఈరోజు మొత్తానికి ఒక 4 రోజుల తర్వాత కారు కొన్న తర్వాత మంచి రోజులు లేవన్నమాట. అండ్ ఒక రోజు మధ్యలో ఉంటే అది ఇంకా రోజు టెంపుల్లో చాలా బిజీ ఉంది, పూజలు ఉన్నాయి అని చెప్పి అన్నారు. మేము వెళ్దాం అనుకున్న టెంపుల్కి. అందుకని ఆఫ్టర్ 4 days మళ్ళీ ఈరోజు వెళ్తున్నాము. అండ్ ఈరోజు మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది, అందులో మండే మంచి రోజు కూడా ఉందన్నమాట. ఇంకా అందుకనే చూసుకొని వెళ్తున్నాం ఈరోజు. ఇంకా టెంపుల్ కాల్ చేస్తే వాళ్ళైతే పూజకు కావాల్సిన సామాన్ అయితే మమ్మల్ని తీసుకురమ్మన్నారు. అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఒక పూజకి కావాల్సిన ఫీజు ఒకటి వాళ్ళకి పే చేస్తే పూజ సామాన్ అయితే మనయే అంట. సో ఆల్రెడీ ఇంకా మార్నింగ్ వెళ్ళి తీసేసుకొని వచ్చినాము, అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. ఇంకా మేము కూడా రెడీ అయిపోయినాము, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. అండ్ అక్కడికి వెళ్ళేసరికి మీనాక్షి టెంపుల్కి వెళ్తున్నాము యాక్చువల్గా. సో అక్కడికి వెళ్ళేసరికి మాకు 40-45 minutes పడుతుంది. బట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు పూజారి అవైలబుల్గా ఉండాలి. అండ్ 10 minutes 15 minutesలో చేసేస్తారు అనుకుంటా పూజ. అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చేస్తాం. పూజకి టైర్స్ కిందకి నిమ్మకాయలు, కొబ్బరికాయ, బనానా వాళ్ళు చెప్పలే కానీ ఎక్స్ట్రా మేము తీసుకెళ్తున్నాం. మా చెట్టు పూలు, ఇంకా కలర్ఫుల్ రోజెస్. సో అన్నీ రెడీ పెట్టేసుకున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోవాలి మనం. చలో. ఇంకా ఆ రోజు వీక్ డేనే, అందుకనే మరీ మార్నింగే కాకుండా ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అట్లా వెళ్తున్నాము. మేము ఇప్పుడేమో ఇంకా మీనాక్షి టెంపుల్కి వెళ్తున్నామని చెప్పినాం కదా, చాలా దూరం ఉన్నది. యాక్చువల్గా 45 minutes అనుకున్నాం కానీ 1 hourకి ఎక్కువే ఉంది. అమ్మ 45 minutes కాదు, 1 hour 8 minutes ఉన్నారు. ఇంకా నేను లాస్ట్ వీడియోలో మా కార్ హంటింగ్, ఏం కార్ తీసుకున్నాము, కలర్ కాంబినేషన్స్, ఫీచర్స్ గురించి చెప్పినా కదా. అంటే ఫీచర్స్ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మీకు అందరికి బోరింగ్ ఉంటుంది అని చెప్పి. సో మాకు బాగా నచ్చైతే ఈ కార్ తీసుకున్నాము. ఇంకా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా కొంచెం పెద్ద కార్ తీసుకున్నాము. దాంట్లో ఇంకా ఫీచర్స్ బాగున్నాయి. అండ్ మాకు చాలా బాగా నచ్చైతే ఈ కార్ తీసుకున్నాము. ఇంకా మేము మోస్ట్లీ ప్రెగ్నెంట్ అయితేనే కారు చేంజ్ చేయడం కానీ లేకుంటే కొత్త కార్ తీసుకోవడం కానీ అట్లా అనుకున్నాము. అది ఇంకా ప్రెగ్నెంట్ అయినప్పుడే ఎందుకంటే మాకు ఇంతకుముందు ఉన్న కారు చాలా ఇష్టం అనమాట. ఇద్దరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అందులో ఇద్దరు కూర్చోడానికి ఉన్నా కూడా ఓకే. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ కలిసిన, ఫ్యామిలీ అయితే ఇప్పటివరకు మాకు రాలే కాబట్టి ఆ ప్రాబ్లం రాలేదు. సో ఒకవేళ వచ్చినా కూడా రెంట్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. అందుకని ఎప్పుడు దాన్ని తీసే ఛాన్స్ వచ్చినప్పుడు ఇద్దాం, అంతవరకు అయితే మంచి హ్యాపీగా వాడుకుందాం అని చెప్పి మంచిగా ఆల్మోస్ట్ ఒక 7 years 8 years అవుతుంది దాన్ని చేంజ్ చేసినాము. అరౌండ్ 8 years. సో ఇప్పుడైతే ఇంకా కొత్త కార్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా మా బేబీకి కంఫర్టబుల్గా ఉండడానికి ఫ్యామిలీ ఉన్నా కూడా ఎవరు వచ్చినా సరిపోతుంది అనమాట. సో ఇక డెఫినెట్గా చేంజ్ చేయాలనుకున్నాము, చేంజ్ చేసినాము. కానీ యాక్చువల్గా ఇంకా కొంచెం లాస్ట్లో ఇయర్ ఎండ్లో అట్లా తీసుకుందాం అనుకున్నాము. ఇక కాకపోతే ముందే మాకు మంచి డీల్కి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఎట్లాగో ఇయర్లో తీసుకుందాం అని చెప్పి అయితే తీసేసుకున్నాము. సో దీస్ ఆల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పిన. ఇంకా డైరెక్ట్గా ఈ వీడియో చూడడానికి
అనుకున్న వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చినాము. నాకేంటంటే ఈ టెంపుల్ కొంచెము ఇంకా స్పెషల్ డేస్లో వెళ్తున్నామంటే కొంచెము మనకి మందిర్స్ లాగా ఉంటాయి, ఇట్లా కొంచెం గుడి గోపురం ఉన్నట్లు ఉంటాయి కదా. సో ఇట్లాంటి టెంపుల్స్కి వస్తేనే ఒక వైబ్, ఒక ఆ పీస్నెస్ మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకనే నేను ఇక్కడ మీనాక్షి టెంపుల్ కానీ లేకుంటే వుడ్లాండ్స్లో ఇంకొక టెంపుల్ ఉంటాయి, హిందూ టెంపుల్, దానికి. బట్ దీంట్లో కూడా నాకు మీనాక్షి టెంపుల్ బెటర్ అనిపిస్తుంది, కొంచెం నచ్చుతుంది. అండ్ కొంచెం దూరం ఉన్నా కూడా అందుకే వెళ్తా అనమాట. అండ్ ఇంకొకటి హనుమాన్ ఉన్న టెంపుల్లోనే మనము కార్ పూజలు చేపియాలని చెప్పి అంటారు. సో అందుకనే ఇంకా ఈ టెంపుల్కి వచ్చినాము. అసలు మాకు దగ్గరలో అంటే ఇట్లా కొంచెం హ్యూస్టన్‌లో ఇట్లా మంచిగా హిందూ టెంపుల్స్ లాగా గోపురం ఉండి ఉన్న టెంపుల్స్ చాలా తక్కువున్నాయి. నాకు తెలిసైతే అందులో ఇదే పెద్దది మీనాక్షి టెంపుల్. ఇంకా వెరీ సూన్ వస్తున్నట్టున్నాయి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కూడా. ఫ్యూ డేస్ బ్యాకే ఇక్కడ భూమి పూజ కూడా జరిగింది. సో హనుమాన్ టెంపుల్ కూడా వస్తుందనమాట. సో ఇంకా కాకపోతే అది కన్స్ట్రక్షన్ అయ్యి అంత అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఈ కార్ పూజ చేపించడానికి చేపించిన కొన్ని డేస్ తర్వాత అష్టలక్ష్మి టెంపుల్లో ఒక పెద్ద స్టాచ్యూ ఓపెన్ అయింది, హనుమాన్ స్టాచ్యూ. చాలామంది తెలుసు, అప్పుడు నేను రీల్ కూడా పెట్టిన ఇన్స్టాలో అండ్ వీడియో కూడా పెట్టిన. ఇక్కడ చాలా పెద్దది, అంటే యుఎస్లోనే థర్డ్ హైయెస్ట్ స్టాచ్యూ అంట. సో అది ఓపెన్ అయింది, లేకపోతే అక్కడ చేపించుకునే వాళ్ళము. మేము చేపించుకున్న తర్వాత కొన్ని డేస్కి అది ఓపెన్ అయింది. ఇంకా అయితే కార్ కొంచెం లైట్గా మేము సింపుల్గా డెకరేట్ చేసుకొని ఫస్ట్ దర్శనం చేసుకొని టికెట్ తీసుకుందాం అని చెప్పి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళినాము. దర్శనం అయిపోయింది. కార్ పూజ కోసం మనం కార్ బయట పెట్టొచ్చినాం కదా. ఇంకా మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకొక కార్ ఉందంట. మోస్ట్లీ ఇంకా మేము తెలుగు ప్రీస్ట్ కావాలని చెప్పి అడిగినాము. సో వాళ్ళది కూడా తెలుగు అంటే ఆల్రెడీ మా పంతులతో మాట్లాడినాం. ఆయన మాకన్నా ముందు ఆల్రెడీ ఒక కారు పూజకు వచ్చింది కదా, వాళ్ళు చేయడానికి వెళ్ళిండు. సో ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళది అయిపోయేలో వెయిట్ చేస్తే మనది కూడా అయిపోతుంది నెక్స్ట్. 21 ఉందా? 20 నోట్ ఉందా? ఓకే. ఆల్రెడీ వేరే వాళ్ళ స్టార్ట్ అయింది పూజ, వాళ్ళది అయిపోయాక మనది. సమ్మర్ కదా, అసలు బయట చాలా వేడిగా ఉన్నది. అరౌండ్ అంటే 6:30 అయిపోయింది, 6:37 అవుతుంది, అయినా చాలా వేడిగా ఉన్నది అసలు బయట. వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతిప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం ఇక్కడంతే చాలు. వికృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతిప్రదాయ నమః. ఓం మనోజ్ఞప్రదాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం మనోజ్ఞాయ నమః. నేను యూఎస్కి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు అంటే ఇంకా 7 ఇయర్స్ 3 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ ఇంకా మా హస్బెండ్ మస్తాంగ్ తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి కూడా ఇంకా అదే కార్ వాడుతున్నాం కాబట్టి ఇంకా మేము ఎప్పుడు కార్ పూజలు అయితే ఇక్కడ చేపియలేదు. నేను ఇక్కడికి రాకముందు నేను నా జాబ్ చేస్తూ ఒక బండి కొనుక్కున్నా. ఆ బండికి నేను దగ్గరుండి ఇట్లా పూజ చేయించుకున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ మేము కొనుక్కున్న కొత్త కారు మళ్ళీ ఇదే. సో దీనికి మేము ఇంకా పూజ చేయించడానికి వెరీ స్పెషల్ డే అనిపించింది. అండ్ ఇంకొకటి ఈ కార్కి స్పెషల్ ఏంటంటే మా బేబీ కోసం స్పెషల్గా వచ్చినప్పుడే తీసుకుందామని చెప్పి, వస్తుంది అనుకున్నప్పుడే తీసుకుందాం అనుకున్నాం కాబట్టి మాకు ఇంకా చాలా స్పెషల్. ఇప్పుడు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి మా బేబీ ఎట్లానో ఇప్పుడు ఇది కూడా ఒక మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. అందుకనే మంచిగా పూజ చేయించుకోవాలని చెప్పి కొంచెం దూరం ఉన్న వచ్చి టెంపుల్లో చేయించుకుంటున్నాము. పంతులు కూడా చాలా బాగా చేసిండు. ఓం భద్రం కరుణాభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. పట్టుకోండమ్మా. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం. మా మొత్తానికి కార్ పూజ అయిపోయింది. సో నేను ఇంకా
కొన్నప్పటి నుంచి చేపించుకుందాం అంటూనే ఉన్నాడనమాట. మంచి రోజులు లేవు, పంతులు బిజీ ఉన్నారు, టెంపుల్ బిజీ ఉంది, వీకెండ్ చాలా కష్టం కదా వెళ్ళి చేపించుకోవడం. వెయిట్ చేయమంటే పని అయిపోతాయి కదా చేపించుకుందాము. అండ్ ఇంకో కొత్త కారు కదా పూజ చేపించుకోవడానికి ఎక్కువ నడిపినా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, తొందరగా చేపించుకుందాం అన్నట్టుగా ఉంది. హ్యాపీ అయిపోయిందా మొత్తానికి? అయిపోయింది ఫైనలీ. కార్ పూజ అయిపోయింది. అమ్మా ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 8 అవుతుంది. 7:45 అవుతుంది. కానీ బయట ఫుల్ వేడిగా ఉన్నది. అదేదో మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు చేసుకున్నట్టున్నది పూజ. చాలా వేడిగా ఉన్నది, ఫుల్ హ్యూమిడ్ ఉన్నది. బట్ మొత్తానికి అయిపోయింది. దాచిపోయింది నీ షర్ట్ అయితే వెనకాల. అమ్మ మొత్తం కారిపోతుంది. అమ్మ మొత్తానికి అయిపోయింది. కార్ వేట, కార్ ఫైనల్ సెలెక్షన్, ఎన్ని చూసినామో ఎంత సర్చ్ చేసినామో అంత అయిపోయింది. మొత్తానికి పూజ కూడా అయిపోయింది ఈ రోజుతో కారు పని మొత్తం అయిపోయింది పూజతోనే. ఇంకా రేపటి నుంచి చలో ఎస్. ఇంకా పూజ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 8 అవుతుంది. మేము ఆల్రెడీ డిసైడ్ అయినాము. ఇది 1 అవర్ 10 మినిట్స్ అట్లా ఉంది కదా. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి పోయి కుకింగ్ అంత కష్టం అని చెప్పి వెళ్ళే దారిలోనే ఏమైనా తినేసి పోదామని చెప్పి ఫిక్స్ అయినాం. ఇప్పుడు కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి, ఏ దగ్గర ఉంది, ఏం తినాలనేది ఆలోచించాలి. అది ఆలోచించుకొని చెప్తా. యూ డిసైడెడ్? అవునా? సర్వణ భవన్ వెళ్దాం అనుకున్నాము, ఇంకోటి దేశీ డిస్ట్రిక్ట్ అనుకున్నాము. యా, సర్వణ భవన్ వెళ్దామా? యా, సర్వణ భవన్ అండి. వెజ్ ఫిక్స్ అయినా. పార్టీ లేదా పుష్ప అంటే నెక్స్ట్ డే మళ్ళీ వేసుకుందాంలే. పూలు ఎగిరిపోతాయి ఎట్లా? ఇంకా మొత్తానికైతే మేము సర్వణ భవన్కి వచ్చి కొంచెం అట్లా తినేసి దెన్ మాకు ఒక ఫేవరెట్ డెజర్ట్ షాప్ ఉంటుంది. నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్, స్వీట్స్ తినను అనమాట. ఐఎమ్ నాట్ ఏ స్వీట్ పర్సన్. కానీ ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇట్లా కుల్ఫీ తినడానికి వస్తా. ఇది వెస్ట్ ఎంఆర్లో మనకి ఆల్ఫా డెజర్ట్ స్టోర్ అని చెప్పి ఉంటుంది. అందులో నాకు ఈ రెడ్ కుల్ఫీ చాలా ఇష్టము. దాన్ని రోజ్ కుల్ఫీ కూడా అంటారు. అదైతే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా వస్తే అది తీసుకుంటా. ఇంకా వచ్చే దారిలో ఇక్కడ దుబాయ్ స్పెషల్ చాక్లెట్ ఇంతకుముందు ఒక రీల్ పెట్టున్నా, సో దాంట్లో చూపించిన. ఇవి ఓన్లీ 2 way స్వీట్స్ ఇస్తారు. ఇవి చాలా ఫేమస్ దుబాయ్లో. ఈ దుబాయ్ చాక్లెట్ అంటారు. ఓపెన్ చేస్తే మనకి ఇట్లా సేమియా ఉంటుంది అనమాట, లోపల రోస్టెడ్ సెమోలియా ఉంటుంది. బాగుంది, ఎట్లుంటుంది అని చెప్పి అనుకున్నాము. అండ్ పర్సన్కి 2 way ఇస్తారు. ఇంకా ఆ రోజు కార్లోనే ఉన్న, లోపల కూడా వెళ్ళలేదు. మా వైఫ్ లోపల ఉంది అంటే ఇంకా అట్లా 4 తీసుకొని వచ్చిండు. ఇంకా దెన్ టేస్ట్ అయితే చేసినాము. అంతకుముందు ఒకసారి తిన్నాం, బాగున్నాయి కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చినాం సెకండ్ టైము. ఎవరైనా ట్రై చేయలేదు అనుకుంటే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా సో వాళ్ళకి లొకేషన్ డీటెయిల్స్ ఇస్తాను. హలో, మేము మా కొత్త కారుకి సిరమిక్ కోటింగ్ వేయించడానికి మా ఇంటి దగ్గరలో ఒక వేస్తున్నారంటే అతని దగ్గరకు వచ్చినాము. సో అది ఇంకా ఎలాగో పాత కారు అమ్మేయలే కదా, ఆ పాత కారు ఉన్నప్పుడే వేయించుకుంటే అట్లీస్ట్ మేము దీంట్లో వచ్చి అది ఇక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పి అది డ్రాప్ చేసి వెళ్తున్నాము. దానికి ఏంటంటే సిరమిక్ కోట్ వేపిస్తున్నాం. సిరమిక్ కోట్ వేపిస్తే ఏంటంటే కొంచెము షైన్ ఉంటుంది అండ్ ఎక్కువగా స్క్రాచెస్ పడవు, కొంచెం యూవీ రేస్ కూడా తక్కువ వస్తాయి అనేసి కొంచెం మంచిగానే ఉందన్నమాట. సో అది వేపిద్దామని చెప్పి వచ్చినాము. సో ఇప్పుడు డ్రాప్ చేసి నేనేమో ఈ కార్లో వచ్చిన, మా పాత కారు మస్తాంగ్లో వచ్చిన. సో ఇప్పుడు ఎందుకంటే ఒక డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు కష్టం కదా, అందుకని 2 కార్లలో రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు అది డ్రాప్ చేసినాము. లోపల దానికి కావాల్సినవి ఎట్లా అనేది అంతా చెప్తున్నట్టున్నాడు. నేను ఇక్కడ కార్లో వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇవి అపార్ట్మెంట్సే. ఇందులో కొన్ని అపార్ట్మెంట్స్లలో మనకి కింద గరాజ్ వస్తాయి కదా, ఆ గరాజ్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో కొందరు ఇట్లా అపార్ట్మెంట్స్లలో కూడా చిన్నగా గరాజ్ బిజినెస్లు పెట్టుకుంటారు. ఈయన అట్లా పెట్టుకున్నట్టున్నాడు. మంచిగా ఏంటి ఆ గరాజ్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. ఇంక ఒకటే గరాజ్ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. సో దాని తర్వాతనే ఒకటి చేస్తాడు, ఇంకోటి ఉన్నప్పుడు ఇంకోటి చేయకుండా. అట్లా మేమైతే అపార్ట్మెంట్ తీసుకొని వచ్చినాము. ఇంకా వీటిలలోనే మనకి కార్ వాష్లు కూడా ఉంటాయి కొన్నిట్లలో, కొన్ని అపార్ట్మెంట్
అపార్ట్మెంట్స్లలో. అక్కడ కార్ వాష్ చేసి మళ్ళీ మనకి కార్కి ఒక 6 అవర్స్ టైం పడుతుందంట. సో సిరమిక్ కోట్ వేసి అది డ్రై అయ్యి చేసరికి అయిపోయిన తర్వాత కాల్ చేస్తా అని చెప్పి అన్నాడు. మా నేబర్ వాళ్ళ కారు వీళ్ళు కూడా అక్కడే చేయించుకున్నారు. మాకు బాగా అనిపించింది. సో ఓకే, మేము కూడా చేయించుకుందాం అని చెప్పి అనుకున్నాము. జస్ట్ ఇన్‌స్టాలో కనిపించింది నా ప్రొఫైలు. బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. మంచిగా చేసిండు. ఇంక ఇట్లనే వాళ్ళు చాలా సేపు మాట్లాడుకున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ టాపిక్ వస్తే ఇంకా తను కూడా వచ్చి పర్లేదు వీడియో తీసుకోండి అని చెప్పి రమ్మనుండే అనమాట. ఇంకా వాళ్ళంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా కిందకెళ్ళి తీసుకున్న వీడియో. అండ్ మా నేబర్ వాళ్ళకి 2 కార్లు సేమ్ ఉంటాయి. అందులో ఒకటి సిరమిక్ కోటింగ్ వేసింది ఉంటది. ఒకటేమో వేయంది ఉంటది. ఆ డిఫరెన్స్ మేము చాలా క్లియర్‌గా చూసినాము. ఓకే, బెటర్, బాగుంది కదా, మంచిగా వేసిండు కదా, ఒకసారి ట్రై చేద్దాం అనేసి మాకు కూడా అనిపించింది. పొద్దున్నే వచ్చి ఇచ్చినాం ఆల్మోస్ట్ 8:30 అట్లా. టైం ఎంత? 4:25 అవుతుంది. అండ్ రిటర్న్ ఇచ్చిండు. ఒక 5-6 అవర్స్ పడుతుందంట అది వేయడానికి. ఆయన కార్ వాష్ చేసి అది వేసి అది డ్రై అయ్యి చేసరికి మొత్తం ఒక 5-6 అవర్స్ పడుతుందంట. అది అయిపోయిన తర్వాత కాల్ చేసిండు. వచ్చినాం, పేమెంట్, దాని కేర్ అంతా చెప్తున్నాడు. మంచిగా చేసిందా? యా, షోరూమ్ కన్నా మంచిగా ఉందా? ఎస్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్స్. హీ ఈస్ ద పర్సన్. యా, మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎక్కడైనా సిరమిక్ కోటింగ్ ఇట్లనే ఉంటదేమో కానీ మేము ఆ డిఫరెన్స్ చూసినాం కదా, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెంటనే. సో ఇంకా లగ్జరీ కార్ లాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఇన్‌కేస్ ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి. నేను లేకుంటే ఇక్కడ ఇన్‌స్టా ఐడీ ఉంది, తను యాక్టివ్‌గా ఉంటున్నట్టున్నాడు. సో నేను ట్యాగ్ చేస్తా. అండ్ సో అది మా కార్ అండ్ మా న్యూ ఫ్యామిలీ మెంబర్ అయితే మొత్తానికి ఈరోజు పూజ చేయించుకున్నాము అండ్ సిరమిక్ కోట్ కూడా వేయించుకున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో ప్రెగ్నెన్సీ సిరీస్లో రాబోతున్నాను. డోంట్ మిస్ టు వాచ్ ఆల్ ద వీడియోస్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్టయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.